ఓ మహిళ చేసిన హనీ ట్రాప్ ఇప్పుడు థాయ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి. ఏకంగా 9 మంది బౌద్ధ సన్యాసులు ఆమె వలలో పడిపోయారు. 100 కోట్లకు పైగా దోపిడీ జరిగింది. మతపరమైన సముదాయాలపై తీవ్ర అవమానానికి దారితీసింది. ఇది కేవలం ఒక స్కాండిల్ కాదు, థాయిలాండ్ బౌద్ధ సాంప్రదాయాల్ని కుదిపేసిన ఘోర ఘటన. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామండి. విలావత్ ఎంసావత్ అనే మహిళ మిస్ గోల్ప్గా పిలువబడే ఆమె గత 3 ఏళ్లుగా ఓ ఘోరమైన ప్లాన్ అమలు చేసింది. ఆమె మాయ మాటలతో, ప్రేమ మోజుతో సన్యాసులతో సంబంధాలు ఏర్పరచుకుంది. వీడియోలు, ఫోటోలు తీసింది. తరువాత అదే ఆయుధాలుగా మలుచుకుంది. ఆ వీడియోలు చూపించి ఆమె బ్లాక్మెయిల్ చేసింది. ఒక్కొక్క మాంకు నుండి లక్షలు, కోట్లు వసూలు చేసింది. 2024 మే నెలలో విలావన్ ఎంసావత్ ఓ సన్యాసితో లైంగిక సంబంధాన్ని కూడా ఏర్పరచుకుంది. ఆ బంధం వల్ల ఒక బిడ్డకు జన్మనిచ్చానని అతనికి చెప్పింది. ఖర్చుల కోసం 7 మిలియన్ బాట్ అంటే 1.85 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆ మహిళ డిమాండ్ చేసింది. ఇదే తరహాలో మరికొంతమంది సన్యాసులతో ఇలాగే చేసి భారీగా సొమ్ములు స్వాహా చేసిందని పోలీసులు గుర్తించారు. అది కూడా ఎక్కువగా జూదాల్లో ఖర్చు చేసిందట. విలావన్ ఎంసావత్ అనే ఆ యువతి విసిరిన వలపు వలలో 9 మందికి పైగా సన్యాసులు చిక్కుకున్నట్లు సమాచారం. 80,000 ఫోటోలు,